హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఒక ఫ్రూట్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో చూసేద్దాం. అది ఏంటంటే అండి, పియర్స్ ఫ్రూట్. సో దీన్ని తెలుగులో బెర్రీ ఫ్రూట్ కూడా అంటారండి. సో ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలానే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. ఇమ్యూనిటీ లేని వాళ్ళకి విటమిన్ సి, విటమిన్ కే అండ్ పొటాషియం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, సో మా అత్తగారికి కొంచెం షుగర్ పేషెంట్ అనమాట, డయాబెటిస్ పేషెంట్. సో నేను కొంచెం సర్చ్ చేసి ఫ్రూట్ గురించి నేను తెలుసుకుని మా అత్తగారికి ఇస్తే డైలీ ఒక ఫ్రూట్ తినేది. చాలా చాలా మంచిగా పనిచేసింది. అంటే 300 అబోవ్ ఉన్న షుగర్ కూడా చాలా తక్కువ లెవెల్స్కి వచ్చేసింది. షీఈస్ హెల్దీ రైట్ నౌ. సో ఈవెన్ నేను కూడా నా డైట్లో యాడ్ చేసుకుంటాను. లైక్ డైలీ తినలేకపోయినా నేను వీక్లీ అట్లీస్ట్ 3 times అయినా తీసుకుంటాను. దీంతో పాటు ఇంకొంచెం ఏమైనా న్యూట్రియంట్స్ నేను యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది లో క్యాలరీస్గా వర్క్ చేస్తుంది. అలానే ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది, వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. అలానే వెయిట్ మేనేజ్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు నేను వెయిట్ లాస్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా తింటే మనం పెరిగిపోవచ్చు ఆటోమేటిక్గా. సో నేనేం చేస్తాను అంటే, ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు యాజ్ యూజువల్ లైక్ అదే వెయిట్ మెయింటైన్ అవ్వడానికి మనకి ఇలాంటి ఫ్రూట్స్ అనేది హెల్ప్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది లో క్యాలరీస్ కాబట్టి మనకి స్టమక్లో ఫుడ్ ఉంటుంది, అలానే లో క్యాలరీస్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదైతే అడ్వాంటేజెస్ అండి. ఎందుకంటే ఇందులో విటమిన్ కే ఉంటుంది, లైక్ కాల్షియం ఉంటుంది ఈ ఫ్రూట్లో. సో దీనివల్ల బోన్ స్ట్రెంత్ అనేది మనకు పెరుగుతుంది, బోన్స్ హెల్దీగా ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసి ఇందులో అండి మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా చాలా రిచ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బైల్ యాసిడ్స్ అనేవి ఇంటెస్టైన్లో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మన హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఈ పియర్స్ ఫ్రూట్లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది చాలా రిచ్గా ఉంటుంది బాడీలో. సో ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది రిచ్గా ఉంటుందండి. సో దానివల్ల మనకి పెక్టిన్ అనేది ఆ పియర్స్ ఫ్రూట్లో ఉండడం వల్ల అప్పుడు మనకి డైజెషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ పేషెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్రూట్లో అండి విటమిన్ సి అండ్ కాపర్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఆల్సో అండ్ గ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ డల్ స్కిన్స్ కానీ, పింపుల్స్ కానీ, ఆయిలీ స్కిన్స్ వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అంటే డైలీ తిన్న వాళ్ళకైతే చాలా చాలా రిజల్ట్ కనిపించచ్చు. సో ఇందులో ఐరన్ అనేది మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. సో అలానే కాపర్ వచ్చేసి ఈ ఐరన్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది లో సోడియం ఫుడ్ కాబట్టి ఈ ఫ్రూట్లో ఏంటంటే లో సోడియం కంటెంట్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మన కిడ్నీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, యాక్టివిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇంకా వచ్చేసి డిసడ్వాంటేజెస్ కూడా ఇందులో ఉన్నాయండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎట్లాంటి వారికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైలీ తీసుకుంటే కనుక, అంటే డైలీ లైక్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి డైలీ తీసుకుంటే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే బ్లోటింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి అలర్జీ ఉన్న వాళ్ళు, లైక్ స్కిన్ అలర్జీ, సమ్ క్రోనిక్ అలర్జీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కొంచెం అవాయిడ్ చేయండి. అలానే మీరు కూల్ వెదర్లో తీసుకోవద్దండి. సో కూల్ వెదర్లో తీసుకోవడం వల్ల మనకి చమురు పట్టే, లైక్ కోల్డ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు అంటే కొంచెం వేడిగా ఉండే టైంలో, సమ్మర్లో అలా తీసుకోవడం వల్ల మీకు బాడీకి కూల్ ఇస్తుంది. అంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. హీట్ అండ్ మీకు బాడీకి కూల్ వెళ్ళడం వల్ల రెండు బ్యాలెన్స్ అవుతాయి. బట్
సమ్మర్లో కాకుండా మీరు వింటర్ సీజన్లో తీసుకున్నట్లయితే మీకు కొంచెం కోల్డ్ ఎక్కువ చేయడము, ఎవరికన్నా లైక్ రెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఎవరికైనా లైక్ గ్యాస్ట్రిక్ ఉన్న పేషెంట్స్ కానీ లైక్ మా హ్యూమన్ బీయింగ్ కానీ ఉంటే సో వాళ్ళకి పక్కా గ్యాస్ట్రిక్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డైలీ తినడం వల్ల. ఆరెల్స్ కొత్తగా తినే వాళ్ళకైతే కొంచెం చూసి జాగ్రత్తగా తినండి, ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజెస్ అట్లానే ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ కూడా వస్తుందండి. ఇంకా అలర్జీస్ కూడా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో మీకు ఇది యూజ్ అయినట్టు అనిపిస్తే కనుక, మీకు దీనివల్ల మీకు ఉపయోగకరమైంది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. సో దీనివల్ల చాలామందికి తెలియని వివరాలు కూడా దీంట్లో తెలుస్తాయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కుదిరితే కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి దయచేసి, ఎందుకంటే చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మీకు సబ్స్క్రైబ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఫుడ్కి గురించి కానీ, హెయిర్కి గురించి కానీ, ఇంకా స్కిన్కి గురించి ఉపయోగపడే ప్రతి టిప్స్ మీరు మిస్ అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.